బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారం చేస్తూ 8వ డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరపడి కిట్టు అనుచరులు దాడి చేయడం రచ్చరచ్చైంది. ఈ ఘటనలో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. A1గా పేర్ని కిట్టుని చేర్చారు. చిలకలపూడి గాంధీ, వినయ్, సీనయ్య, ధనబాబు, రమేష్ పైన హత్యాయత్నం కేసు నమోదైంది. A1 పేర్ని కిట్టు మినహా 5గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జనసేన నేత కర్రి మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో 3గురిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఒకవైపు పేర్ని కిట్టుపై కేసు నమోదు అయింది, ఇంట్లో జొరబడ్డారు, జనసేన నేత ఇంట్లో జొరబడ్డారు అని చెప్పి ఇటు జనసేన నేతపై కూడా ఆయనతో పాటు మరో 3గురిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు ఏంటి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? మచిలీపట్నంలో నిన్న జరిగిన ఏదైతే కత్తి మహేష్ జనసేన నేత మహేష్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా పోలీసులు శరవేగంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన 5గురు సానుభూతి పరులపై కూడా పోలీసులు 307 హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు. చలమశెట్టి శ్రీనివాస్, చలమశెట్టి గాంధీ, లంకే రమేష్, వినయ్, ధనబాబు, భార్గవ్లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే భార్గవ్ పేరు తప్పించడానికి మాజీ మంత్రి పేర్ని నాని నిన్న సాయంకాలం రాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే మకాం వేసి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు మాత్రం కేసులో అతని పేరు తొలగించడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించి కూడా మొత్తం 6గురిపై కూడా 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో కర్రి మహేష్ కు సంబంధించి కూడా అతనితో పాటు మరొక 3గురిపై కూడా SC/ST కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులో హత్యా ప్రయత్న కేసు నుండి కూడా ఒకరి నుంచి తప్పించేలా విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏమాత్రం కూడా సరళీకృతం అయితే కాలేదు. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ లో ఆయన 2 గంటల పైగా కూడా పేరునే నాని తిష్టా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఎవరైతే బందర్ అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే పేరునే కిట్టు ఉన్నారో అతనిపై కూడా 307 హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తా ఉంది. మరి దీనికి సంబంధించి టీడీపీ ఏ విధంగా ఫిర్యాదు చేస్తా ఉంది, ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఏ రకంగా వెల్లడించబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. మరికొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా ఇది చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా 286, 307, 323, 354, 506 కింద కూడా వీరందరిపై కూడా ఈ కేసు నమోదు చేశారు ఎవరైతే అపోజిషన్స్ ఇచ్చిన దానికి సంబంధించి. అలాగే పేరునే కిట్టుకు సంబంధించి కూడా మొత్తం 6గురిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి పోలీసులు విచారణ చేసి నిందితులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతాం. థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.